జై గురుదత్త. మీకోసం ఒక మంచి మాట ఛానల్కి స్వాగతం. మీరెవ్వరు ఈ పని మాత్రం అస్సలు చెయ్యొద్దు. గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే ఓటీపీల గురించి. మనకి ఎన్ని మెసేజ్‌లు వస్తాయి రోజు గవర్నమెంట్ నుంచి ఓటీపీల గురించి. కానీ మనకు అలవాటే కదా! మనం ఎప్పుడు చేసే పని అదే. స్క్రోల్ చేయడం, స్క్రోల్ చేయడం, స్క్రోల్ చేయడం. మన అలవాటే మనకి చాలా ముప్పు తీసుకొస్తది. అదేంటంటే ఓటీపీ గురించి మనకి ఏమి అవగాహనగా మనం చూసుకోం దాని గురించి. మనిషి ఎప్పుడైనా 2 విషయాల ద్వారానే నిజమని నమ్ముతాడు. లేకపోతే అస్సలు నమ్మడు. అదేంటంటే, ఒకటి తనకన్నా జరగాలి. 2 తన కళ్ళెదురుగుండా కనిపించాలి. అప్పుడు మాత్రమే నమ్ముతాడు తప్పించి, ఎవరు ఎన్ని చెప్పినా నమ్మడు. అదేంటంటే, ఈ మధ్య కాలంలో మొన్న మా ఇంటి దగ్గర ఒకళ్ళది అమెజాన్ ఆర్డర్ వచ్చిందంట సాయంత్రం పూట. పొద్దున్నే ఉదయం ఒకతను ఫోన్ చేసి, "ఏవండీ ఓటీపీ నంబర్ చెప్పండి అమెజాన్ నుంచి" అంటే, ఈవిడ నిద్ర కళలో నంబర్ చెప్పేసింది. అంతే. ఆడు 15 నిమిషాల్లో తనకున్న 500 కాంటాక్ట్ నంబర్స్‌కి మెసేజ్‌లు పంపించేసాడట. డబ్బు అవసరం నాకివ్వండి, డబ్బులివ్వండి అని. అన గొప్ప విషయం ఏంటంటే తిన అకౌంట్‌లో ఎక్కువ డబ్బులు లేవు. లేకపోతే అవి కూడా పోయాయి ముందు. 500 మందికి కాంటాక్ట్‌లో వాళ్ళందరికీ మెసేజ్ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళందరూ తినకి ఫోన్ చేసి ఏంటి, ఏంటి ఏమైందని అడిగితే చాలా కంగారు పడిపోయి తల్లులు, పిల్లలు అందరూ కూడా భయపడిపోయారు. అప్పుడు వాళ్ళ పిల్లలెళ్ళి ఫోన్ ఏమైంది అని చెప్పి అనుకుంటే అందరూ డిస్కషన్‌లో ఈ ఫోన్ హ్యాక్ అయిందని తెలిసిపోయింది. అందరి ఫోనుల ద్వారా చెప్పడం ద్వారా. అప్పుడు వెంటనే సైబర్ క్రైమ్‌కెళ్ళేసి వాళ్ళు కంప్లెయింట్ ఇచ్చి దీనిని ఆపిచ్చుకున్నారు. ఈ నంబర్‌ని ఆపేశారు. అది అలా వాళ్ళు చేసుకోలేకపోతే చాలా ప్రాబ్లమ్‌లో పడిపోయేవాళ్ళు. అందుకని ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసమైనా సరే, మనం ఈ డిజిటల్ స్కిల్స్‌లో కొంచెం అవగాహన నేర్చుకోవాలి. మనం సేఫ్‌గా ఉండడం కోసం, మన కోసం మనం నేర్చుకోవాలి. మీరెప్పుడైనా ఎవ్వరికైనా సరే ఓటీపీ చెప్పారా? గుర్తు తెచ్చుకోండి. చెప్తే కామెంట్ చేయండి.